హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Bacteriological index is known as the density or number of bacilli in smears, including both living and dead bacilli, expressed in Ridley's logarithmic scale. Logarithmic scale ante it increases exponentially 10 times. Same way it decreases exponentially 10 times. పెరిగిన ఎక్స్పోనెన్షియల్గా 10 టైమ్స్ పెరుగుతుంది, తగ్గిన ఎక్స్పోనెన్షియల్గా 10 టైమ్స్ తగ్గుతుంది. దాన్నే లాగరిథమిక్ స్కేల్ అని అంటాం. ఇట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్ మెథడ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ లోడ్, mycobacterial load in a leprosy patient. The bacterial load is graded as 0 to +6. టేబుల్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ 1.5 minute వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఒకవేళ సెవరల్ స్మియర్స్ ఆర్ టేకెన్, మల్టిపుల్ స్మియర్స్ కనుక తీసుకుని ఉంటే వాటన్నిటి యొక్క మీన్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసి బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ ఇస్తాం. ఇన్ లెప్రోమాటస్ పేషెంట్స్ అండర్ ట్రీట్మెంట్ there will be no fall in bacteriological index during the first 12 months. ఎందుకు? Since both living and dead bacilli are being counted in bacteriological index. అయితే ఏంటి, డెడ్ బ్యాసిల్లై మన హ్యూమన్ బాడీ అంత ఈజీగా క్లియర్ చేయదు. హ్యూమన్ బాడీ టేక్స్ సెవరల్ ఇయర్స్ టు క్లియర్ డెడ్ బ్యాసిల్లై. హెన్స్ a steady fall in bacteriological index takes place over the next 5 to 10 years after the completion of treatment. ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయినా కూడా బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్కి 5 to 10 years పడుతుంది తగ్గడానికి. స్టడీ ఫాల్ మనం బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్లో చూడడానికి అంత టైం తీసుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లెప్రా బేసిల్లై స్లోగా మల్టిప్లై అవుతుంది, అంటే ఇట్ హ్యాస్ లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్. సేమ్ డెడ్ లెప్రా బేసిల్లై మన బాడీ క్లియర్ చేయాలన్నా చాలా టైం తీసుకుంటుంది. సో బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ ఏమీ తగ్గదు, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పెరగదు. ఒకవేళ పెరిగిందంటే బేసిల్లై డివైడ్ అవుతుంది అని అర్థం. ఈ యూసెస్ అన్నీ కూడా జస్ట్ నా ప్రీవియస్ వీడియో రోల్ ఆఫ్ స్లిట్ స్కిన్ స్మియర్లో నుంచి కాపీ పేస్ట్ చేసింది టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. మనకు కనుక డయాగ్నోసిస్ డౌట్ఫుల్గా ఉంటే బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ యూస్ చేస్తాం. క్లాసిఫై ద డిసీజ్ ఎలా, పాసి అనే, మల్టీ అని, లెప్రోమాటస్ పోల్ అనే, ట్యూబర్కులాయిడ్ పోల్ అనే. ఒకవేళ బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ హై ఉంటే బేసిలరీ లోడ్ కూడా హై ఉందని అర్థం, అంటే ఇట్ పాయింట్స్ టువర్డ్స్ లెప్రోమాటస్ పోల్. ఒకవేళ బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ లెస్ ఉంటే బ్యాక్టీరియల్ లోడ్ చాలా తక్కువ ఉందన్నట్టు, సో ఇట్ ఇండికేట్స్ ట్యూబర్కులాయిడ్ పోల్. నెక్స్ట్ పాసి బేసిలేరియా, మల్టీ బేసిలేరియా. మన స్లిట్ స్కిన్ స్మియర్ కనుక పాజిటివ్ వస్తే, జస్ట్ పాజిటివ్ వస్తే చాలు, దాన్ని మల్టీ బేసిలర్ కింద కన్సిడర్ చేయాలి WHO ప్రకారం. టు డిటర్మైన్ ద డిసీజ్ యాక్టివిటీ, టు అసెస్ ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్, ఫాలో అప్ ఆఫ్ ద పేషెంట్ ఆన్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇండెక్స్ SFG, సాలిడ్ ఫ్రాగ్మెంటెడ్ గ్రాన్యులార్ ఇండెక్స్. It divides bacilli into 3 classes. Class 1 solid, that is solid staining, అంటే ఈవెన్లీ స్టెయిన్డ్, యూనిఫామ్లీ స్టెయిన్డ్, బ్రైట్లీ స్టెయిన్డ్, అన్బ్రోకెన్ రాడ్స్ విత్ లెంత్ బీయింగ్ 5 times the width, parallel sides and rounded edges. ఇవన్నీ క్రైటీరియా ఏంటేంటివి? లెంత్ బీయింగ్ 5 times the width, parallel sides with rounded edges. ఈ క్రైటీరియా అంతా ఇది సాలిడ్ స్టెయిన్డ్ బేసిలే కాదా అని కనిపెట్టడానికి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇండికేట్స్ వయబిలిటీ. సాలిడ్ స్టెయినింగ్ ఇండికేట్స్ వయబిలిటీ. వయబిలిటీ అంటే లైవ్ బేసిల్లై. వయబుల్ బేసిల్లై ఉంది అంటే డిసీజ్ యాక్టివ్గా ఉందని, పేషెంట్ ఈజ్ ఇన్ఫెక్షియస్ అని అర్థం. నెక్స్ట్ ఫ్రాగ్మెంటెడ్.
that is bacilli in which staining is interrupted at one or more points, but at least one fragment displays an elongated form and also single very short rods. యూనిఫామ్ స్టెయిన్ కాకుండా అక్కడక్కడ ఇంటరప్ట్ అయ్యి స్టెయినింగ్, అలా ఇంటరప్ట్ అయిన స్టెయినింగ్తో పాటు ఒక్క ఫ్రాగ్మెంట్ అయినా సరే ఎలాంగేటెడ్ ఫామ్గా ఉండాలి, లేదా వెరీ షార్ట్ రాడ్స్ ఉంటే, లెంత్ బీయింగ్ 5 times ద విడ్త్ కాకుండా చాలా చిన్న చిన్న రాడ్స్ గనక ఉంటే వాటిని మనం ఫ్రాగ్మెంటెడ్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ గ్రాన్యులర్, రౌండ్ గ్రాన్యూల్స్ ఎయిదర్ లైన్గా ఉండొచ్చు లేదా క్లమ్స్గా ఉండొచ్చు, దాన్ని గ్రాన్యులర్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ సాలిడ్ స్టెయినింగ్ ఇండికేట్స్ వయబుల్ బేసిల్లై అని చెప్పా, విచ్ మీన్స్ లివింగ్ బేసిల్లై. క్రైటీరియా ఫర్ సాలిడ్ స్టెయినింగ్ రివైజ్ చేద్దాం ఇప్పుడు. లెంత్ బీయింగ్ 5 times ద విడ్త్ విత్ ప్యారలల్ సైడ్స్ అండ్ ఎడ్జెస్ రౌండ్ ఎడ్జెస్. బోత్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ గ్రాన్యులర్ క్లాసెస్ రెండు కూడా ఇండికేట్స్ డెడ్ బేసిల్లై విచ్ ఆర్ నాన్ వైబుల్. ఇక్కడ ఇంటరప్షన్ అని చూడండి, ఇంటరప్షన్ ఆఫ్ స్టెయినింగ్. ఇవి గ్రాన్యులర్, రౌండ్ లీనియర్ గ్రాన్యులర్. As it is difficult to estimate the exact percentage of bacilli in each class, and it won't provide any further advantage over morphological index MI. Thus, SFG index is not widely used. SFG ఇండెక్స్లో ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఏ బేస్లో ఏ క్లాస్లో ఉంది అని కనిపెట్టడం కష్టం. ప్లస్ మార్ఫలాజికల్ ఇండెక్స్తో పోలిస్తే అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమి మనకు ప్రొవైడ్ చేయదు. సో మనం ఎస్ఎఫ్జి ఇండెక్స్ని అంత వైడ్గా ఏమి యూజ్ చెయ్యం. Coming to morphological index, percentage or proportion of solid stained bacilli. After examining 200 red stained elements lying singly which are not superimposed, సింగిల్గా ఉండే 200 రెడ్ స్టెయిన్డ్ ఎలిమెంట్స్ని చూసి అందులో ఎంత పర్సంటేజ్ ఆర్ ప్రొపోర్షన్ సాలిడ్ స్టెయిన్డ్ బేసిలై ఉన్నాయో చెప్పడమే మార్ఫలాజికల్ ఇండెక్స్. ఒకవేళ 200 రెడ్ స్టెయిన్డ్ ఎలిమెంట్స్ లేకపోతే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిట్లో ఎంత పర్సంటేజ్ ఈ లైవ్ బేసిల్లై ఉంది, సాలిడ్ స్టెయిన్డ్ ఉంది అన్నదే ఈ మార్ఫలాజికల్ ఇండెక్స్. మెయిన్గా ఇది మనకు ఎన్ని వైబుల్ బేసిల్లై ఉన్నాయో చెప్తుంది. సో ఇట్ గివ్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్, బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అండ్ డీఫాల్టింగ్. యాజ్ ఇట్ కౌంట్స్ ఓన్లీ వైబుల్ బేసిల్లై, ఇట్ గివ్స్ ఎర్లీ ఇంటిమేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్. అర్లీ అంటే బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్తో పోలిస్తే అర్లీగా మనకు బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ గురించి చెప్తుంది. ఎలా, ఒకవేళ వైబుల్ బేసిల్లై కనుక తగ్గకపోతే మనం ఇస్తున్న ట్రీట్మెంట్కి బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చిందనో, లేదా అసలు పేషెంట్ హాస్పిటల్ నుంచి ట్యాబ్లెట్సే తీసుకెళ్ళలేదనో అనుకోవాలి. దాన్ని డీఫాల్టింగ్ అంటాం. ఈ రెండు అయ్యుండొచ్చు, వైబుల్ బేసిల్లై కనుక తగ్గకపోతే అలానే ఉంటే. బట్ కానీ ఇట్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్ అండ్ ట్రైనింగ్ టు ఐడెంటిఫై అండ్ డిఫరెన్షియేట్ లైవ్ బేసిల్లై, దట్ మీన్స్ సాలిడ్ స్టెయినింగ్ ఫ్రమ్ డెడ్ బేసిల్లై, గ్రాన్యులర్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ వన్స్. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఏది సాలిడ్ స్టెయిన్డ్ బేసిల్లైయో క్రైటీరియా ఏంటో తెలియాలి, కరెక్ట్గా కనిపెట్టాలి. సో అందుకోసమే హెన్స్ బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ ఈస్ వైడ్లీ యూజ్డ్ దాన్ మార్ఫలాజికల్ ఇండెక్స్. బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్లో డెడ్డా లైవా సంబంధం లేకుండా ప్రతి రెడ్ స్టెయిన్డ్ ఎలిమెంట్ని కౌంట్ చేస్తాం, ఈజీగా ఉంటుంది కంపేర్డ్ టు మార్ఫలాజికల్ ఇండెక్స్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విధాన్య.